ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీమతి టిఎన్ దీపిక. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త దీపిక మాట్లాడుతూ 6 నెలలు వేచి చూశాం, అయినా ఎన్నికల హామీలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఇందులో భాగంగా రేపు 13/12/2024 ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టర్ని కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేస్తామన్నారు. తదనంతరం హిందూపురం పట్టణంలో నూతనంగా వార్డ్ ఇన్ఛార్జీలుగా ఎన్నికైనటువంటి సభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త టిఎన్ దీపికను శాల్వాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు, మండల వార్డ్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మన వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నటువంటి ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు అవన్నీ నిర్వీర్యం చేసి కూటమి ప్రభుత్వం మన రైతులకి అన్యాయం చేస్తూ ఉంది. ముందైతే వైఎస్ఆర్సీపీ హయాంలో మన జగనన్న రైతులకి నష్టపోతే పంట పెట్టడానికి ఇవన్నిటికీ 13,000 రూపాయలు, అదే కాకుండా నష్టపరిహారం అని కూడా ఇస్తూ ఉండ్రి. ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి 20,000 హామీల్ని నిలబెట్టుకోకుండా, అదే కాకుండా ఆర్బీకేల్ని నిర్వీర్యం చేసి రైతులకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు పండినటువంటి ఏదైనా కానీ దానికి పెట్టుబడి ఇవ్వకుండా, ఆ పంట చేతికి వచ్చిన తర్వాత దానికి ధరము అనేది వాళ్ళు ఫిక్స్ చేయకుండా తక్కువ ఫిక్స్ చేసి ఇవన్నీ అన్యాయం చేస్తున్నారు రైతులకి. ఇవన్నీ ఖండించడానికి మన జగనన్న పిలుపు మేరకు మన వైఎస్ఆర్సీపీ కుటుంబం మొత్తం హిందూపురం నియోజకవర్గం నుంచి, అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా రేపు అనగా 13వ తారీఖు పుట్టపర్తి నుంచి 9 గంటలకి కలెక్టరేట్ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళి మేమందరూ ఒక రిక్వెజిషన్ లెటర్ అనేది అందజేస్తున్నాము. అదే కాకుండా మన హిందూపురం నియోజకవర్గం నుంచి పార్టీ ఆఫీస్ దగ్గర మన వైఎస్ఆర్సీపీ కుటుంబం మొత్తం అందరూ రేపు ఉదయం 7:30కి ఇక్కడ అందరూ రావాలి. కలిసికట్టుగా మేమందరూ వెళ్ళి పుట్టపర్తికి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి మన రైతులకి న్యాయం జరగాలి అనేది ఒక వినతి పత్రం మేమందరం కలెక్టర్కి అందజేయడం జరుగుతోంది. దయచేసి మీరందరూ దీన్ని పాల్గొని అందరూ విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.